ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ పనులన్నీ టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. మరి ఏం కోరుకుంటున్నా అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఉన్న జీనీలాగా నెరవేరుస్తుంది. ఎందుకో చెప్పడానికి కాలువ శ్రీనివాస్ వచ్చాడులే, ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఆ కాలువ ఇంక దువ్వు. 3 కార్పొరేషన్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ఏపీ ముదిరాజు ముత్రాసి తెనుగోళ్ల సహకార ఆర్థిక సంస్థలు, అట్లాగే ఏపీ నగరాలు నాగవంశ సహకార ఆర్థిక సంఘం, ఏపీ కల్లు నీరా గీత కార్మికుల సహకార ఆర్థిక సంఘం. ఈ 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు గతంలో తీసుకున్న నిర్ణయాలను ఈరోజు మంత్రిమండలి ఆమోదించింది. గతంలో అంటే ఎన్నికల్లో గెలవడానికి అప్పుడు ఇచ్చిన హామీలు అయ్యే, ఇప్పుడు గెలవడానికి కార్పొరేషన్లు ఆమోదిస్తున్నట్టు చెప్తున్నారు. అట్లాగే అమరావతిలో పాత్రికేయ మిత్రుల ఇళ్ల నిర్మాణం కోసం గతంలో ఇచ్చిన 30 ఎకరాల్లో స్వతహాగా వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడం కష్టసాధ్యమనే నెపంతో ఇప్పుడు అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ అపార్ట్మెంట్ల తరహాలోనే సిఆర్డిఏ తరఫునే నిర్మాణ కార్యక్రమాలని తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయాలన్నీ భలే తీసుకుంటున్నారు కాల్వా. ఎలక్షన్లు వచ్చే వరకు అన్ని నిర్ణయాలకి ఆమోద ముద్రేస్తారు, ఏ అడ్డంకులు ఉండవు కామెడీగా. దీనివల్ల అక్కడ ఇప్పటికే కేటాయించిన 30 ఎకరాల్లో సభ్యుల సంఖ్యను బట్టి అపార్ట్మెంట్స్ 20 ఎకరాల 25 ఎకరాల్లో వస్తే మిగతా 5 ఎకరాల 10 ఎకరాలు మిగిలితే వాణిజ్యపరమైన అవసరాలకు కూడా వాటిని ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తాం. వాణిజ్యపరమైన వెసులుబాట ముందు ఆ 30 ఎకరాలు సరిపోతుందా కాల్వా? ఆలోచించుకొని మాట్లాడో. ఇప్పుడున్న బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాల్లో ఇస్తున్న లబ్ధిని కూడా పాత్రికేయులకు ఇచ్చి సాధ్యమైనంత వరకు పాత్రికేయుల మీద ఆర్థిక భారం పడుకోకుండా, ఎందుకంటే కొత్తగా ఏర్పాటవుతున్న రాజధాని కాబట్టి ఇక్కడ పాత్రికేయులకు నివాస భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రాయితీలు ఇప్పటికే ఇచ్చింది, అనేక వెసులుబాట్లు కల్పించింది. అదేలే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువు కావాలంటే మీడియాను ఆ మాత్రం పట్టించుకోవాలి, లేకపోతే ఫోర్త్ ఎస్టేట్ కదా. అదనంగా ఇంకా ఏదైనా అక్కడ మౌలిక సదుపాయాలకు కానీ లేకపోతే గృహ నిర్మాణ కార్యక్రమాలకు కానీ అదనంగా మరో 50-60 కోట్లు తక్కువ వచ్చినా దాన్ని కూడా ప్రభుత్వమే ప్రత్యేకంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. భయం వేస్తుంది కాల్వా. మీరు ఇన్ని ఆఫర్లు ఇస్తుంటే ముందు ఇళ్ల నిర్మాణం చేయండి, ఆ తర్వాత ఎట్టాగో ఎలక్షన్లు అయిపోతాయి, దాని సంగతి తర్వాత చూడొచ్చు. ఇది నిజంగా అమరావతిలో నివాసం ఉండబోయే పాత్రికేయులందరికీ ఒక గొప్ప శుభవార్తగా మేము భావిస్తూ ఉన్నాం. అదే నువ్వు చెప్పడం కాదు, పాత్రికేయులు చెప్పాలి, అప్పుడే శుభవార్త అవుద్ది. ఏతంటావు? అట్లాగే ఎక్సైజ్ శాఖలో 25 ఏళ్ళు సర్వీస్ ఉండి ప్రమోషన్లు రాని వాళ్ళు 75 మంది ఉన్నారు. మొత్తం మీద ఆ శాఖలో 2000 మంది పదోన్నతులు లేకుండా చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ పదోన్నతులు ఇచ్చే ప్రతిపాదనని ఎక్సైజ్ శాఖ మంత్రిమండలి ముందు ఉంచింది. పాపం చాలా ఏళ్ల నుంచి పదోన్నతుల కోసం కాళ్ళు అరిగేలా తిరిగారు, ఎప్పుడు స్పందించలా. పోనీలే, ఇప్పుడైనా స్పందించారు స్వామి. పదోన్నతులు లేకుండా రిటైర్డ్ కావడం సబబు కాదు కాబట్టి ఏ ఉద్యోగంలో అయినా సంతోషంగా రిటైర్ అయ్యేలా ఉండాలి. ఇందులో కూడా వాడు 275 పోస్టులు అప్గ్రేడ్ చేయాలని కూడా వాళ్ళు ప్రతిపాదిస్తే వాటికి ఆమోద ముద్ర వేశాం. నీ బండబడా, నేను కళ్ళగంటున్నానా అనిపిస్తుంది. టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా మారింది. గ్రేట్ కల్వా, కంటిన్యూ. ఉద్యోగులు ఆ కార్యకలాపాలు ఏం చెప్తాం అనుకుంటున్నావు కాల్వా? అసలు నోటి నుంచి మాటలే రావడం లేదు కదా, చెప్పు త్వరగా. చాలా ఎక్కువగా ఉన్నా
కనీస వేతనాలు కూడా రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి గత సంవత్సరంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆయా ఉద్యోగ సంఘాల పరిశీలనలు వాటన్నిటిని కూడా వాళ్ళ కోరికలన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకొని ఒక సమగ్రమైన హెచ్ఆర్ పాలసీని ఆ కమిటీ ప్రభుత్వం ముందు ప్రతిపాదించింది. అదెట్టా ఉద్యోగ సంఘాలు కూడా తెలివిగా ఇప్పుడైతేనే పనులవుతాయని ఇప్పుడే గట్టి పట్టు మీద ఉంది. మరి కమిటీ ఇచ్చిన సిఫార్సులు చర్చించారా లేదా? ఆ కమిటీ సిఫార్సులని ఇప్పటికీ 2 సార్లు చర్చించాం. ఈరోజు వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగింది. అన్నీ ఆమోదిస్తున్నారు కాల్వా. బడ్జెట్ చూస్తేనేమో నిల్లుగా ఉంది. మరి ఇది ఎలక్షన్స్ జిమ్మిక్కా ఉద్యోగులపై ప్రేమ అనేది ఇంకో 2 నెలల్లో తేలిపోతుల్లా. అప్పుడు మాట్లాడుకో.